8 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 8 రౌండ్లలో అభ్యర్థుల భవితవ్యం జూబ్లీ హిల్స్ ఫలితం అనేది తేలిపోబోతుంది. జూబ్లీ హిల్స్ పీఠాన్ని దక్కించుకున్నది ఎవరనేది క్లారిటీ రాబోతుంది. కొంత అంచనాల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనా వేసే కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టుగా కొంత వాతావరణానికి బలమిచ్చేలా ఊతమిచ్చేలా కొంత లీడ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనబరుస్తున్నారు. మరి చూద్దాం, 8 రౌండ్లు ఉంది కాబట్టి మరి 8 రౌండ్లు అనూహ్యంగా బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ 8 రౌండ్లలో దాదాపు 2-3 రౌండ్లలో బీఆర్ఎస్ బలంగా ఉన్న బీఆర్ఎస్ కి ఖచ్చితంగా ఓటు పడిందని కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేసే డివిజన్లు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ ఏమైనా కొంత టిల్ట్ ఉంటుందా లేదంటే ఇదే లీడ్ వెళ్ళబోతుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో, అలాగే బయట నుంచి లైవ్ లో పాల్గొంటున్నారు ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు, అలాగే సీనియర్ పొలిటీషియన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యం కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సీట్ దక్కే అవకాశాలు కొంత మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఎన్డీఏలను అయితే క్లియర్ కట్ గా పిక్చర్ అర్థమైపోయింది. బీహార్ లో అయితే ఎన్డీఏ హవా కంటిన్యూ అవుతుంది. తిరిగి బీహార్ పీఠం ఎన్డీఏ చేతిలోకి వెళ్ళబోతోంది. ఓవరాల్ గా రిజల్ట్స్ అయితే కొంత ఆసక్తి రేపుతున్నాయి. న్యూస్ రూమ్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరీష సిద్ధంగా ఉన్నారు. హరీష, ఎన్డీఏలో దాదాపు ఖరారు అయిపోయినట్టేనా? ఎన్ని స్థానాలకు సంబంధించి ఇప్పటికీ ఇండివిజువల్ గా పార్టీలు లీడ్ ఉంది? ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ అసలు ఏం కనిపించడం లేదా? ఎస్, ఖచ్చితంగా సతీష్, ఇటు బీహార్ లో వార్ వన్ సైడ్ అని మనం చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా క్లియర్ కట్ గా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన కూడా ట్రెండ్స్ చూడొచ్చు. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓటింగ్ లో క్లియర్ గా ఇటు ఇండియా కూటమి అంటే ఇటు ఆర్జేడీ అలాగే బీజేపీ 69, 58 అంటే 141 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి కూడా క్లియర్ గా ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఇటు జేడీయూ 75 అలాగే కాంగ్రెస్ 17 స్థానాలు. అంటే కాంగ్రెస్ ఎక్కడా కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అది మనం ట్రెండ్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. అంటే మొదటి నుంచి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లుగానే అంటే ఆ సర్వే లెక్కల ఆధారంగానే ఇవాళ మనకు క్లియర్ గా ఇక్కడ ట్రెండ్స్ అన్నవి కూడా అర్థమవుతోంది. మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోనే కొనసాగుతోంది. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించినా, విస్తృతంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఆయన చరిష్మా కానీ ఆయన మ్యాజిక్ కానీ పనిచేయలేదు మనం చెప్పుకోవాలి. అండ్ ముందుగా ఇక్కడ ఓట్ చోరీ అంశం గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ చోరీ జరిగింది, ఈసీ ఇక్కడ ఓట్ చోరీకి పాల్పడుతోంది, అందువల్లనే బీజేపీ గెలుస్తూ వస్తున్న రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ అవేవి కూడా ఇక్కడ బీహార్ లో మాత్రం అది రిఫ్లెక్ట్ అవ్వలేదని మనకు క్లియర్ గా ఈ రోజు తెలుస్తోంది. అంటే ఆయన ఎన్ని ప్రచార సభల్లో చెప్పినా కూడా, రోడ్ షోలో చెప్పినా కూడా ఆ ఓట్ చోరీ అంశం అన్నది ప్రజలకు మాత్రం వెళ్ళలేకపోయింది. ఓట్లలో మాత్రము ప్రజలు దాన్ని చూపించలేకపోయారు. ఆ మ్యాజిక్ అన్నది అక్కడ పనిచేయలేదు. అలాగే వారు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అంటే వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీల పట్ల కూడా ప్రజలు అంత ఆసక్తి కనబరచలేదని మనం చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ కు చూసినట్లయితే కేవలం 17 స్థానాలు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. అండ్ క్లియర్ కట్ గా మొదటి నుంచి కూడా ఇటు ఇండియా కూటమి అధికారం చేపట్టే విధంగా మరోసారి అంటే 4వసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. నిజంగానే ఇది ఒక చరిత్ర సృష్టించి మనం చెప్పుకోవాలి కళ్యాణ్. అంటే ఇక్కడ నితీష్ కుమార్ అలాగే మోదీ అంటే నిమో మ్యాజిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇటు మోదీ చరిష్మా కావచ్చు, అలాగే ఇక్కడ నితీష్ కుమార్ కి సంబంధించి కూడా అంటే వీరిదే ప్రధానంగా ఎన్డీఏలో నితీష్ కుమార్ అలాగే ఇటు ఆర్జేడీ అంటే వీరి మధ్యనే ప్రధాన పోటీ అన్నది మనకు కనిపిస్తోంది. ఆర్జేడీ బీజేపీ మధ్యనే ఎన్డీఏ కూటమిలో పోటాపోటీ అన్నది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అండ్ అలాగే ప్రశాంత్ కిషోర్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో మనం చెప్పుకోవచ్చు. ఎన్నికలు జరిగినప్పుడు అదే పనిగా పార్టీలో ప్రశాంత్ కిషోర్ నియమించుకుంటే అంటే ఆయన స్ట్రాటజీస్ అంత బాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఆయన సొంత పార్టీ పెట్టిన తర్వాత ఆయన స్ట్రాటజీ మాత్రం ఇక్కడ బీహార్ లో వర్కౌట్ కాలేదని మనం చెప్పుకోవాలి. ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ మాత్రము ఆయన సొంత పార్టీ ఎక్కడా కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. అది మన ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ రోజు మాత్రం బీహార్ లో సరికొత్త అధ్యాయం అనేది మొదలవబోతోంది. 4వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అది క్లియర్ గా మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా అంటే తొలి రౌండ్ నుంచి ముందంచెలో ఇండియా అన్నది దూసుకుపోతోంది. ఇటు కాంగ్రెస్ మాత్రము కనీస పోటీ కూడా ఎక్కడ ఇవ్వలేకపోయింది. ఇటు రాహుల్ గాంధీ చరిష్మా మ్యాజిక్ ఎక్కడా కూడా మనకు వర్కౌట్ అవ్వలేదు. వారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల ప్రచారం
ప్రచారంలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మహాగఠబంధన్ అయినా రాహుల్ గాంధీ అయినా ఎన్నికలకు ముందు చేసిన ప్రచారం పెద్ద ఎత్తున ఓట్ చోరీ క్యాంపెయిన్ చేశారు. అంటే ఓట్ చోరీ ఎఫెక్ట్ ఏమైనా ఇక్కడ కనిపిస్తుంది అనుకోవచ్చా మనం? ఓట్ చోరీ నిజంగా జరిగిందని రేపు రాహుల్ గాంధీ కానీ మహాగఠబంధన్ కానీ కాంగ్రెస్ కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా, ఖచ్చితంగా అది కొంత ఇంపాక్ట్ జరిగింది అనుకోవచ్చా ఇక్కడ? ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా. అంటే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అంశాన్ని పెద్ద ప్రచారాస్త్రంగా ఆయన వాడుకున్నారని చెప్పుకోవాలి. ఈసీ పెద్ద ఎత్తున ఈ ఓట్ చోరీకి పాల్పడింది, బీజేపీ అందువలనే గెలుస్తుంది అన్నది ఆయన రకరకాలుగా ఆయన ప్రచార సభలు కావచ్చు, రోడ్ షోలు, సమావేశాలు కూడా ఆయన పదే పదే ఆ పాయింట్ ని చూపారు. అండ్ ఇక్కడ బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నించారు, ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి. కానీ ఇక్కడ అంటే ఇవాళ మనం ట్రెండ్స్ చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రజలు ఈ ఓట్ చోరీ అంశం పైన ఎక్కడా కూడా ప్రభావితం అవ్వలేదు. ఓట్ల రూపంలో కూడా కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడా కూడా వారు మెజారిటీ కాదు కదా, కనీస పోటీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇవ్వలేకపోతుంది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఈ అంశాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంది. అంటే మేము మొదటి నుంచి కూడా ఓట్ చోరీ చెప్తున్నాం కదా, ఇప్పుడు దాని వల్లనే అంటే ఈ ఓట్ చోరీ వల్లనే ఇప్పుడు ఎన్డీఏ అధికారం ఫామ్ చేస్తుందని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే అది ముందు నుంచి చెప్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక అస్త్రంగా కాంగ్రెస్ మలుచుకునే అవకాశం లేకపోలేదు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ హరీషా. మొత్తానికి బీహార్లో కొంత బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంటే జూబ్లీహిల్స్లో మాత్రం అది 3వ ప్లేస్కి పరిమితమైంది. నోటాతో పోటీ పడుతుంది. 4వ ప్లేస్లో నోటా ఉంది, 3వ ప్లేస్లో బీజేపీ ఉంది. మొదటి 2 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయి. జూబ్లీహిల్స్